మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మీద కొత్త ఫీలర్ రూమర్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతోంది. దానివల్ల డ్రాగన్ కి డ్యామేజ్ కంటే మైలేజే పెరిగేలా ఉంది. అదే డ్రాగన్ అండ్ ల్యూగర్ కనెక్షన్. ఎవరు ఎవరికి ఏమవుతారు? ఆల్రెడీ డ్రాగన్ గ్లిమ్స్ లో ల్యూగర్ ని చూపించేసింది ఫిలిం టీం. ఇక చూపించాల్సింది ఒరిజినల్ డ్రాగన్ ని. మొన్నటి వరకు డ్రాగనే తండ్రి లేదా తాత, తన వారసుడు లేదా మనవడే ల్యూగర్ అన్న ప్రచారం జరిగింది. కానీ రియాలిటీ చూస్తే మరోలా ఉంది. ఇక్కడ ల్యూగర్ వారసుడే డ్రాగన్ అని సరికొత్త థియరీ వినిపిస్తోంది. సరైన వారసుడిగా డ్రాగన్ ఎంట్రీ ఉండబోతుందన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ ఏది నిజం? ఇదే నిజమైతే బాక్సాఫీస్ లో భూకంపాలేనా? టేక్ ఎ లుక్. డ్రాగన్ మూవీలో ఇద్దరు ఎన్టీఆర్లు ఉంటారనే ప్రచారం కేవలం రూమర్ గా మాత్రం మిగిలే ఛాన్స్ కనిపించట్లేదు. గ్లిమ్స్ లో ల్యూగర్ పాత్రను పరిచయం చేయడం వల్లే మరో పాత్ర డ్రాగన్ అని అంతా ఒక అంచనాకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు అది కూడా సమస్య కాదు. ఈ రెండు పాత్రల మధ్య ఉన్న రిలేషన్షిప్ లెక్కలు మారటం. మొన్నటి వరకు డ్రాగన్ 80s లో పాత్రని, తన వారసుడిగా ల్యూగర్ గా మనవడొస్తాడనే ఒక థియరీ ప్రచారంలో ఉండేది. కాదు, ఇది తండ్రి కొడుకుల కథ అని కూడా చాలా మంది కామెంట్స్ చేశారు. టీజర్ వస్తేనో ట్రైలర్ లో ఏ పాత్ర ఏంటో తేలితేనో తప్ప ఏది కన్ఫర్మ్ చేసుకోలేము. అయితే మోస్ట్లీ దసరాకు రిలీజ్ చేసే టీజర్ తోనే ఈ విషయంలో క్లారిటీ రావచ్చు అంటున్నారు. కానీ ఈలోపే ఫీలర్స్ షాక్ ఇస్తున్నాయి. అసలు డ్రాగన్ వారసుడు ల్యూగర్ కాదు, ల్యూగర్ వారసుడే డ్రాగన్ అంటున్నారు. అంటే ల్యూగర్ తండ్రి పాత్ర అయితే తన వారసుడి పాత్ర డ్రాగన్ దా? ఈ డౌటే కాస్త రియాలిటీకి దగ్గరగా ఉంది. రెండు భాగాలుగా ఒక సినిమా చెప్పాలంటే ఒక పాత్రతో ఒక మూవీ చెప్పి తర్వాత పూర్వీకుల పాత్రతో ఫ్లాష్ బ్యాక్ కోసం పార్ట్ 2 తీయడం ఒక పద్ధతి. అలా కాకుండా ల్యూగర్ అంటే తండ్రి పాత్రతో డ్రాగన్ మొదటి భాగం, తన వారసుడు అసలైన డ్రాగన్ కోసం రెండో భాగం ప్లాన్ చేశాడట ప్రశాంత్ నీల్. ఇలా ముందే కథను, పాత్రను రెండు భాగాల తాలూకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ను ఇచ్చేసి ఆడియన్స్ లో, ఫ్యాన్స్ లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చేయాలనుకుంటున్నాడు ప్రశాంత్ నీల్. అందుకే గ్లిమ్స్ లో లెంతీగా విజువల్స్ వదిలినా ప్రతి పాత్రను ముందే పరిచయం చేశాడు. టీజర్ లో రెండో పాత్రను పరిచయం చేసి అనవసరపు భ్రమలు లేకుండా చేయాలనేది ప్రశాంత్ నీల్ ప్రస్తుత ప్లానింగ్ గా తెలుస్తోంది. ఆగస్టులో లేదా దసరాకు రిలీజ్ అయ్యే టీజర్ లోనే ఏది నిజం అనేది క్లియర్ గా తేలబోతుంది. ల్యూగర్ వారసుడు డ్రాగన్ అన్న మాటే ఎందుకో చాలా ఎగ్జైటింగ్ గా ఉందనే స్పందన సినీ జనాల నుంచి వస్తోంది.